అందరికీ నమస్తే. అప్పుడు మనకు రాష్ట్రం రాకముందు సీమాంధ్ర ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఉద్యోగులు సెక్రటరీలో ధర్నాలు చేస్తుంటారు. కానీ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం ధర్నా నడిచింది. అసలు ఒక వీడియో చూస్తే ఆ అందమైన సెక్రటేరియట్లా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా మీకు. ఆ సెక్రటరీలో మెట్ల మీద కూర్చొని వాళ్ళు ధర్నా చేసారు మధ్యాహ్నం లంచ్ టైంలో నల్ల రిబ్బన్లు పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు. అసలు అంతకుముందు ప్రభుత్వాలు అయితే ఉద్యోగులు సెక్రటరీలో ధర్నా చేసిండ్రంటే ఒక 5 నిమిషాల్లో మొత్తం గడగడలాది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఏమో గడగడలాడుకుంటారు, ఢిల్లీలో ఉన్నారు. ఈడ తెలంగాణ గుండెకాయ సెక్రటేరియటే కదా, ఇక సీఎం ఆఫీసే కదా. సెక్రటరీ అంటే సీఎం ఉండే ఆఫీసు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆఫీస్ లాగా సీఎం ఉండే ఆఫీసులో ఉద్యోగులు ధర్నా చేస్తుంటే సీఎం నిమ్మలంగా అక్కడ విందులు చేస్తున్నాడు. ఢిల్లీలో వేమనరేంద్ర రెడ్డి ఎంపీ అయిందని ఆడ మంచిగా విందులు, టీడీపీ ఎంపీలతో కలిసి ఫోటోలు, ముచ్చట్లు అవి నడిపిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అక్కనే ఉన్నారు. కానీ ఈ ఉద్యోగుల ధర్నా అక్కడ ఆ మెట్ల మీద వీళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చూసినాక అసలు గవర్నమెంట్ ఉందా లేదా, అసలు ఏం అడ్మినిస్ట్రేషన్ ఇది, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతిలో ఉందా, వీళ్ళు ఏమైనరు, అసలు ఏమవుతుంది తెలంగాణ అనే దాని మీద డౌట్ వచ్చింది నాకు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒకసారి ఈ విజువల్ చూడండి. చూడండి సెక్రటేరియట్ పెద్ద తలుపులు, కొత్త సెక్రటేరియట్. నాకు తెలిసి ఈ సెక్రటరీ కట్టిన తర్వాత ఇట్లా చేయడం ఫస్ట్ టైమే. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సెక్రటరీలో ధర్నా చేయడం కూడా ఫస్ట్ టైమే. పాత సెక్రటరీ ఉన్నప్పుడు కూడా తెలంగాణ వచ్చినాక చేయలే. అంతకుముందు అంటే మన ప్రభుత్వం కాదు, అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం చేసిన ధర్నాలు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక మన స్వరాష్ట్రముల మన ఉద్యోగులు మన ప్రభుత్వం మీద ఇట్లాంటి ధర్నా చేస్తున్నారంటే అసలు ఏమైనా ఉందా? ప్రభుత్వానికి ఏమైనా ఉంటే ఇంకా సీఎం ఆఫీసులో ఉద్యోగులే ధర్నాలు చేసిన తర్వాత ఇక ప్రభుత్వం ఏడుంటుంది, ప్రభుత్వం కథ ఏడ ఉంటుంది. అసలు ఎప్పుడు జరగని 10 ఏళ్లలో జరగని ధర్నాలు చూసిన తర్వాత ఏమున్నది? 2 ఏళ్ళకే సరే, 10 ఏళ్ళలో జరగలేదని కాదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు కాలే, ఇంకా అవుతుంది. 2.5 ఏళ్ళ లోపలనే ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఉద్యోగులు సెక్రటరీ ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు. సెక్రటరీ ధర్నా చేయడం అనేది అయితే చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వానికి కనుక అంటారు కదా, ఏదో ఉంటే ఇద్దరు ఉంటే నువ్వు మనిషివేనారా అంటారు చూడు, అట్లా వీళ్ళ గవర్నమెంట్కి ఏమన్నా గవర్నమెంట్ మనకు ఉండాలి కదా అని ఏమన్నా ఉంటే అసలు దాని మీద అసలు స్పందన కూడా లేదు. ఎవరైనా ధర్నాలు చేసుకుని ఏమైనా వేసుకొని నాకేం సంబంధం, ఆ తెలంగాణ సెక్రటరీ నాదా, నాకేం సంబంధం ఉన్నట్టే ఢిల్లీలో తిరుగుతున్నారు వాళ్ళందరూ. అసలు ఎవరు సంతృప్తిగా ఉన్నారు? ఉద్యోగులు అసంతృప్తి, నిరుద్యోగులు అసంతృప్తి, రైతులు అసంతృప్తి, కౌలు రైతులు అసంతృప్తి, విద్యార్థులు అసంతృప్తి. ఇంకా మీ గవర్నమెంట్ ఏంది? అసలు 2 ఏళ్ళకే ఉద్యోగులు ఇట్లాంటి పరిస్థితికి వచ్చారు, ఇట్లాంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు అంటే ముందు పెండం కూడా పోతుందేమో. సీరియస్గా ఉంటే పెండం కూడా జరగవచ్చు. అది కూడా తెలంగాణ ఉద్యమం టైంలో చూసినాం. పెండం అంటే ఎవరు పనిచేయరు ఇంక అంతే. మొదలే గవర్నమెంట్ పనిచేస్తలేదంటే గట్లాంటి ఆలోచనలు కూడా చేస్తట్టున్నారు వీళ్ళు చేసే పనులను చూస్తుంటే. అంటే వీళ్ళు ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారంటే సీఎం వాళ్ళకు 4 మినిస్టర్లు, ఎవరి బుగ్గకారులు వాళ్ళకు, ఎవరి గన్మెన్లు వాళ్ళకు వేసుకొని 2 హెలికాప్టర్లు కిరాయివి తీసుకొని తిరగాలి, అప్పుడు ఢిల్లీ పోవాలి, ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి, సోషల్ మీడియాలో వేసుకోవాలి, ప్రతిపక్షం మీద తిట్లు తిట్టాలి, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ జర్నలిస్టులతో సహా కేసులు పెట్టాలి, పోటీ సభలు పెట్టాలి. ఇప్పుడు చూస్తేనా జగిత్యాల కేసీఆర్ సభ అంటే ఈయన పోయి మేడిగడ గారు సభ పెడతారంట. ఎవరైనా ప్రతిపక్షం గవర్నమెంట్తో పోటీ పడుతుంది, గవర్నమెంట్ ప్రతిపక్షంతో పోటీ పడుతుంది మన తెలంగాణలో. వాళ్ళు సభ పెడతా అంటే వీళ్ళు సభ పెడతారు. కేసీఆర్ కరీంనగర్ పోతుంది జగిత్యాల కంటే ఈయన కరీంనగర్ పోతా అంటాడు. దీనికోసం ప్రభుత్వం ఇది కదా పట్టించుకోవాల్సింది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏదో టైంపాస్ కాకనో లేకపోతే వాళ్ళకేమో పనిచేసే చేతగా కాదు కదా పనిచేస్తున్నది, ధర్నాలు చేస్తున్నది. వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి మీ గవర్నమెంట్ ఏం చేస్తుందని వెయిట్ చేసిండ్రు. వాళ్ళని బెదిరిస్తారు కూడా. మీకు ఇచ్చి ఏ పథకాలు ఆపాలి, ఏమున్నది ఆపనికే, ఏం పథకం ఆపాలనో చెప్పు, మీకు ఈయనకే నన్ను కోస్తే రూపాయి వెళ్ళదు అని ఉద్యోగులను ఎన్ని రోజులు ఇవి తప్పించుకునేది కాదు. ఇది తప్పించుకుంటే తప్పుకునే వ్యవహారం కాదు. ఒక తండ్రి స్థానంలో, ముఖ్యమంత్రి ఒక తండ్రి స్థానంలో, ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద బాధ్యత నుంచి తప్పుకోలేడు. తప్పుకుంటే ఏముండదు, విలువ ఉండదు సమాజంలో. సంసారం పట్టించుకోవాలి, సంసారంలో కష్టాలు పట్టించుకోవాలి, మంచి చెడు పట్టించుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు పట్టించుకోవాలి, చాలా ఉంటుంది. మరి ముఖ్యమంత్రి అయినందుకు ఉత్త కద్దరబాట్లు వేసుకుని తిరుగుతా అంటే కుదరదు కదా, అన్నీ పట్టించుకోవాలి.
ఉద్యోగులు ఏంది, వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి మనం ఏం హామీలు ఇచ్చినాము, వాళ్ళు ఏమడుగుతున్నారు, మనం ఏం చేయగలము, అంతేగాని బెదిరించేసి ఎన్ని రోజులు తప్పించుకుంటారు. దేని నుంచి తప్పించుకుంటారు చెప్పు. డిఎల్సి డైలీ అలవెన్స్ 6 ఉన్నాయి, తప్పించుకుంటారా? పిఆర్సీ ఎప్పటి నుంచో బాకీ ఉంది, మీరు ఆల్రెడీ దాని కమిటీ టైం కూడా అయిపోతే మళ్ళీ సెప్టెంబర్ దాకా పొడిగించినట్టున్నారు. అది తప్పించుకోగలరా? ఇవ్వాలి కాదు, రేపైనా ఇవ్వాల్సిందే వాళ్ళకి. ఇప్పుడు డిఎల్ మీరు టైం పెరిగేకపోతే డిఎల్ 6 అయినాయి, ఇప్పుడు 7 అవుతాయి, మళ్ళీ వచ్చి 7 అవుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పించుకోగలరా? రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చుంటే తప్పించుకోగలరా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళకు. ఎవ్రీ మంత్ 700 మందో 800 మందో 1000 మందో రిటైర్మెంట్ అయితేనే ఉంటారు. సంవత్సరానికి 10,000 మంది రిటైర్మెంట్ అవుతారు. తప్పించుకోగలరా? మీరు పెండింగ్ ఇయ్యనంత మాత్రాన ఆగుతుందా? రిటైర్మెంట్ ఆగదు, వాళ్ళకి ఇయ్యక తప్పక ఆగదు, రెండు ఆగదు. మరి అంతకుముందు 2004 ముందు అనుకుంటా, నాకు గుర్తున్నది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి 9 డిఎల్ బాకీ ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగులకు. 9 డిఎల్ బాకీ ఉంటే 2004 రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసు కదా. తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చి మళ్ళీ అవన్నీ క్లియర్ చేసిండు. తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నారు. రైతులకి ఏమైనా రైతు భరోసా వచ్చిందా, లేకపోతే రైతులకి ఏమైనా రుణమాఫీ జరిగిందా, లేకపోతే ఏమన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా, అన్ని వర్గాల అసంతృప్తి ఒకవైపు, ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి మరో ఎత్తు. ఎందుకంటే కనీసం కమ్సేకం ఆఫీస్ అయినా నడవాలి కదా. ఆఫీసులో ఉద్యోగులే ధర్నాలు చేసుకుంటూ పోతే దాన్ని కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వము, ఇక ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట రాష్ట్రం ఎట్లా జరుగుతుంది అసలు? కనీసం ఇప్పుడు ఆర్టీజీ చేస్తున్నారు ఈ కరెంటు వాళ్ళు 4 రోజులకి వెళ్ళి ధర్నాలు, వాళ్ళకి బెదిరింపులు. మీరు ఇవాళ 2 గంటలకు లేకపోతే మీ ఉద్యోగాలే ఉండవు, వాళ్ళకు బెదిరింపులు. వాళ్ళ కనుక తిక్కలేసి ఒక అరగంట కరెంటు బంద్ చేసారు అనుకో, రాష్ట్రం అంతా చీకటైపోతుంది. జనం వాళ్ళని ఏమన్నారు, ముఖ్యమంత్రి గారిని, ఆ శాఖ మంత్రిని, మీ గవర్నమెంట్ని తిట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులను ఏమన్నారు. ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వం వచ్చినా పనిచేస్తారు. అంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినారు, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినారు, ఇప్పుడు పనిచేస్తారు, రేపు ఇంకో గవర్నమెంట్ ఇస్తారు, దానిలో పనిచేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ మీ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది ఇక్కడ, గవర్నమెంట్ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది కదా. అసలు ఉద్యోగులు సరే, ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం మీద సంతృప్తో అసంతృప్తో ఏముందో, కానీ కింది స్థాయి ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెడుతున్నారు. ఒక ప్రభుత్వానికి జలక్ నిజానికి సెక్రటరియట్లో ధర్నా చేయడం అనేది సరే, చాలాసార్లు చాలా దగ్గర అంటే ఇండివిజువల్గా కలెక్టరేట్ దగ్గరనో లేకపోతే ఎక్కడనో ఎంఆర్ఓ ఆఫీసుల్లో అక్కడ పనిచేసే సిబ్బందో వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ సెక్రటరీలో ధర్నా చేయడం అంటే ఇంకా అంతకు మించిన ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఇంకోటి ఉండదు. అసలు వాళ్ళతో మాట్లాడినట్టు కూడా ఎవరు లేరు. వాళ్ళు ఎప్పుడన్నా కలిసి మాట్లాడితే కూడా పిఆర్సీ గురించి మాట్లాడారంట, పేర్ విజన్ స్కేల్ గురించి. ఆ డిఏల గురించి మాట్లాడేవరకు మస్తు అవుతుందంట. ఆ డిఏలే ఎప్పుడు బాకీ ఉంటారు కదా, తప్పించుకోలేరు కదా. వాళ్ళకు టీఏలు లేవు, డిఏలు లేవు, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, తర్వాత సరెండర్ లీవ్స్ డబ్బులు లేవు, పెన్షన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇంకెందుకు గవర్నమెంట్, ఇంకెందుకు? అసలు నాకు నిన్న ఎవరో ఫోన్ చేసిండ్రు, వీళ్ళు డైట్ ఛార్జీలు పెంచమంటారు కదా హాస్టల్స్లో. డైట్ ఛార్జీలు ఇవ్వక 9 నెలలు అయిందంట గవర్నమెంట్. 9 నెలలు హాస్టల్స్లో, 9 నెలలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్. అక్కడ ఉండే వార్డెన్లు వాళ్ళకు వచ్చే జీతాలను ఖర్చు పెట్టి ఇంకా డబల్ అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారంట. వాళ్ళు ఆ కిరాణా సామాన్కు దానికి దీనికి పిల్లల ముఖం చూసి వాళ్ళను పస్తులు ఉంచలేక. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే డైట్ ఛార్జీలు పెంచడం చెప్పుకోనికేనా ఇయ్యనికేనా? ఇక ఉన్నాయి కూడా ఇవ్వకపోతే పెంచేం లాభం? వాళ్ళొక్కరే కాదు, 9 నెలలు ఇప్పుడు ఈ గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి కదా, గురుకుల్ స్కూల్స్ ఓనర్స్కు రెంట్ కూడా ఇస్తలేదంట. వాళ్ళు ఓనాడు కరెంటు బంద్ చేస్తారు, ఓనాడు నీళ్ళు బంద్ చేస్తారు, ఓనాడు తాళం వేస్తారు. రోజు ఇదే లొల్లి. నేను విద్యాశాఖ మంత్రి నా దగ్గరే ఉంచుకుంటా, నేను దాన్ని స్పెషల్గా చూస్తా. అసలు గురుకుల్ స్కూళ్ళల్లో రెంట్లు కట్టలేని సిచ్యువేషను, తిండి పెట్టలేని పరిస్థితులు, దీనికోసం విద్యాశాఖ పెట్టుకోవడం. అసలు ఈ గవర్నమెంట్లో ఆ ఉద్యోగులు ధర్నా చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నా. వాళ్ళు ఏమంటారంటే, ఈయనేమో రైజింగ్ నెంబర్ 1 అనేది పెట్టుకుంటాడు కదా, వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ఆఫీస్లో, ఆయన ముఖ్యమంత్రి అంటే సెక్రటరీకి ఆయనే కదా, దానిలో పనిచేసే ఉద్యోగులు ఏమంటారంటే డిఏలో ఈ ప్రభుత్వం నెంబర్ 1, తర్వాత పిఆర్సీలో నెంబర్ 1, రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్స్ ఇవ్వడంలో నెంబర్ 1, ఇక మొత్తం అన్నిట్లో నెంబర్ 1, మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో నెంబర్ 1, మమ్మల్ని వేధించడంలో నెంబర్ 1 అని అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే కాదు, రాష్ట్రంలో జనమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని నెంబర్ 1 అని అంటున్నారు. అన్నిట్లో నెంబర్ 1, రైతు భరోసా ఎగ్గొట్టడంలో నెంబర్ 1, రుణమాఫీ సరిగా ఎగపడంలో నెంబర్ 1,
స్కీములు ఎగ్గొట్టడంలో నెంబర్ 1, మాట మీద నిలబడుకోకపోవడంలో నెంబర్ 1. ఇట్లా మొత్తం అందరు నెంబర్ 1 అంటున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కన్నా ఆయన ప్రభుత్వాన్ని బెటర్. బట్ సెక్రటేరియట్లో, కొత్త సెక్రటేరియట్లో ఉద్యోగులు ఆ మెట్ల మీద కూర్చొని చేసిన ధర్నా చూస్తే తెలంగాణ ఏడిపోతుంది, తెలంగాణ గంగల కలుస్తుందా, తెలంగాణ పర్వేమవుతుంది, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.